రాజకీయాల్లో దూరి ఒక వర్గానికి శత్రువు అయ్యాడు కానీ యాక్టర్ శివాజీ వాస్తవంగా అయితే మంచోడు, హార్డ్ వర్కరు, చాలా కింద నుంచి కష్టపడి పైకి ఎదిగినటువంటి వాడు. రాజకీయాల్లో అది కూడా కొన్ని అసత్యమైనటువంటి మాటల కారణంగా తను వివాదాల్లో చిక్కున్నాడు. బట్ తన తనే సేఫే. బిగ్ బాస్లో థర్డ్ ప్లేస్కి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చక్కగా తనకు సంబంధించినటువంటి కష్టాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే 1996 సమయంలో కేఎస్ రామారావు స్టూడియో పెట్టారు, అప్పుడు జెమినీ ఈటీవీ వస్తున్నాయి. కేఎస్ రామారావు గారిని కలవాలంటే ఒక చిన్న సమస్య, పని కోసం కలుస్తానంటే ఎవరిని లోపలికి రానియరు, కథ చెప్పాలంటే పంపుతారు. ఈ విషయం దర్శకుడు దశరథ్ ద్వారా తెలిసింది. అప్పుడు దశరథ్ ఎండమూరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకుని కేఎస్ రామారావు గారి ఆఫీస్కి వెళ్ళా, కథ చెప్తానని చెప్పి లోపలికి వెళ్ళా. నేను నిజం ఒప్పుకున్నా సార్, నాకు కథ చెప్పడం రాదు, నాకు ఉద్యోగం ఇవ్వండి, ఎడిటింగ్ వచ్చు అని చెప్పాను. అది విని ఓరిని దంపుదాకా బలేవాడి వేసర్లే, జీతం ఎంత కావాలని అడిగారు. అన్నం పెట్టి బట్టలు కొనుక్కోవడానికి ఏదైనా ఇవ్వండి అన్నాను. క్యాషియర్కి చెప్పి 800 ఇచ్చారు. అందులో కొంత డబ్బులు పెట్టి బట్టలు కొన్న, మరో స్నేహితుడి దగ్గర ఇంకొంత అప్పు తీసుకుని శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకున్నా. రోజు ఆఫీస్కి వెళ్ళి బాగా పనిచేసేవాడిని. గంటకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, బేటాల అదనం. కొన్నిసార్లు దాదాపు 18 గంటలు పనిచేసేవాడిని. బాగా వర్క్ వచ్చిన తర్వాత కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ కొన్ని రోజులు ఫ్రీలాన్సర్గా పనిచేయాలనుకుంటున్నా అని చెప్పా. సాధారణంగా ఆయనకు కాస్త కోపం ఎక్కువ, కానీ నా పనితనం చూసి సర్లే వెళ్ళు, ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చాయన్నారు. దీంతో మంజులా నాయుడు గారి దగ్గర ఎడిటింగ్ వర్క్లో చేరా. నెలకు 5,000 బయట వర్కులు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత జెమినీ టీవీలో పని మొదలయ్యాక నెలకు 15,000 సంపాదించా, అప్పులని తీర్చేసా, సొంత కారు కొని ఇంటికి వెళ్ళా, అమ్మకు బంగారు గోలు చేయించాను శివాజీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన మాస్టర్తో వెండితెరకు పరిచయం అయిన శివాజీ వరుస అవకాశాలు దక్కించుకుని సోలో హీరోగా రాణించడం, బిగ్ బాస్ సీజన్ 7లో థర్డ్ ప్లేస్లో నిలవడం అన్నటువంటి నేపథ్యంలో ఆయన గురించినటువంటి మంచి ఇష్యూస్ కూడా ప్రొజెక్ట్ అయినాయి.